వెల్కమ్ టు నమిత న్యూస్. సిటిఎంలో వెలిసియున్న శ్రీ నల్లవీర గంగా భవాని జాతరకు తరలిరండి. మదనపల్లె సమీపంలోని సిటిఎంలో వెలిసిన శ్రీ నల్లవీర గంగా భవాని జాతరను శ్రీ క్రోధినామ సంవత్సర మాఘశుద్ధ పౌర్ణమి ఫిబ్రవరి నెల 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలుపుతూ జాతరలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సర్పంచ్ ఆనంద పార్థసారథి మాట్లాడుతూ పడమటి మండలాలలో తొలి జాతరగా పేరొందిన సిటిఎం జాతర ఫిబ్రవరి 12వ తేదీ నుండి జరిగే జాతరకు పరిసర 5 పంచాయతీల్లో 120 గ్రామాల్లోని ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని, 12న అమ్మవారికి పంచామృత అభిషేకం, 13న సిద్ధుల భుక్తి అమ్మవారి ఊరేగింపు, 14వ తేదీ రాత్రి తిరునాల, 15వ పగలు తిరునాల జరుగుతాయని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు రాయలసీమ జిల్లాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని, రాత్రి చాందిని బండ్ల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని కొనియాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరారు. కప్పూరము నిమ్మకాయ కోసి కొన్ని 3 కాయలు ఇచ్చిన చూడండి. తో ప్రారంభమవుతుంది. ఈ జాతర సందర్భంగా మేము ఆలయ అలంకరణ అయితే ఏమి, ఇక్కడ వచ్చే యాత్రికు ప్రజలకు సౌకర్యాలు అయితే ఏమి, భక్తాదులకు ఏం అవసరమో అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ తరఫున చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఆలయ చరిత్ర చెప్పాలంటే తండోపతండాలుగా కథలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన విషయం ఏమంటే అమ్మవారు సత్యం గల తల్లి. ఎవరికైతే సంతానం లేదో అమ్మవారి దగ్గరికి వచ్చి వరం కోరి ముక్కుంటే కూడా సంతానాన్ని కూడా ప్రసాదించే మహిమగల తల్లి. ఈ తల్లి తిరునాల జాతరను మేము కమిటీ సభ్యులు నిర్వహిస్తున్న గర్వపడుతున్నాం. గతంలో ఈ దేవాలయం కూడా చిన్న బండల మిద్దెలో నిర్వహించడం జరిగింది. ఆ బండల మిద్దెలో కూడా నిర్వహణ సరిలేదు. గ్రామ ప్రజల 4 గ్రామాల ప్రజల అభిప్రాయం మేరకు అందరి సలహాలు సూచనలు తీసుకొని పారపట్ల సురేందర్ రెడ్డి గారు అయితేమి, పొగాకు వీరప్రతాపన్న అయితే, వెలుగుచంద్ర అయితే, మేమంతా కూడా ప్రజల 4 గ్రామాల ప్రజల సలహాలు తీసుకొని ఈ గుడిని ఎలా, ఇంత ప్రసిద్ధి చెందిన గుడి కేవలం బండల మిదిలోనే ఉంది, దీన్ని ఎలా డెవలప్ చేయాలని అమ్మవారి దగ్గర మేము ప్రార్థించుకొని ఒక సంకల్పం అనేది తీసుకొని ఈ గుడి జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఆమె ఆశీస్సులు మా మీద మా వీపునా మోపున ఉండి ముందుకు నడిపించి ఈవేళ 2 కోట్ల రూపాయల పైచీలకు దాతల సహకారంతో ఈ గుడి ఇంత అభివృద్ధి చెందింది. అదే కాక ఇక్కడ అన్న ప్రసాదాలకు కానీ ఇక్కడ ముక్కులు తీర్చుకునే వాళ్ళకు కూడా దాదాపు 300 మందికి డైనింగ్ హాల్, కిచెన్తో కూడా టాయిలెట్స్, వాష్రూమ్స్ కూడా అన్ని నిర్వహణ జరుగుతుంది. ఇంత సౌభాగ్యాన్ని ప్రసాదించిన, సేవ చేసే అవకాశాన్ని ఇచ్చిన శ్రీ నల్లవీర గంగా భవానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ జాతరను ప్రతి ఒక్క భక్తాదులు కూడా జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.